ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రేపు అయోధ్య రామాలయం సందర్శించనున్నారు. అయోధ్య రామాలయంలో శ్రీరాముని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం గర్హి ఆలయంలో జరిగే హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత అయోధ్యలో పలువురు సాధువులు పీఠాధిపతులను కలిసి ఆశీస్సులు తీసుకోనున్నారు. అయోధ్య రామ మందిరంలో భారీగా విరాళాల చోరీ జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో కేజ్రీవాల్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రేపు అయోధ్య వెళ్లనున్నారు. అయోధ్య రామాలయం సందర్శించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్లో జరుగుతున్నారు. కళ, రేపు అయోధ్యలో కేజ్రీవాల్ షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? మరీ ముఖ్యంగా ఈ మధ్యలో చూస్తాం అయోధ్య రామాలయం వెళ్ళాలి, దానికి సంబంధించి ఎంత భారీ ఎత్తున చర్చ జరుగుతుందో. ఇప్పుడు దానికి ఏమన్నా లింకప్ ఉందా? ఎలా చూడాలి? దాదాపు అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటిది దొంగతనంకి సంబంధించినటువంటి కేసు వెలుగులో వచ్చినప్పటి నుంచి కూడా అటు ప్రతిపక్షాలంతా కూడా విమర్శలు చేస్తున్నటువంటిది ఒకవైపు. ఏకంగా ప్రభుత్వం కూడా సిట్ని కూడా ఏర్పాటు చేసింది. సిట్ విచారణకు సంబంధించినటువంటిది పూర్తి నివేదికలు కూడా అటు సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఇవ్వడం జరిగింది. మరొక వైపు ఈరోజు ఉదయము ఆప్ నేత సంజయ్ ఒక కీలకంగా భూ వివాదానికి సంబంధించినటువంటిది అక్కడ లావాదేవీలు జరిగినటువంటి అంశాన్ని కూడా చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ని ఇటు సిట్కి సమర్పించినటువంటిది. దాదాపు ఈరోజు ఉదయం 11 గంటలకు సిట్కి సంబంధించినటువంటి అధికారులతో కీలకంగా భేటీ కావడము, గతంలో జరిగినటువంటి అంటే కుంభకోణానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వడం అన్నది ఈరోజు చాలా ప్రధానము. మరొక వైపు ఇటు అంటే చాలామంది భక్తులు ఇప్పటికే కూడా దొంగతనంకి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా బయటికి రావడంతో ఏకంగా ఇటు మనకు మహారాష్ట్రకు సంబంధించినటువంటిది చాలా కీలకంగా విశ్వసింధి సేవా సంఘము దాదాపు 200 కిలోలకు పైగా వెండి ఆమె ఇచ్చింది. ఎవరు చంపతిరాయికి గత కొన్ని నెలల క్రితంగా కూడా మందిరానికి కూడా ఆమె కానుకగా ఇవ్వడం జరిగింది. 200 కేజీల వెండి. తర్వాత మనకు ఇంకొకటి కాకా భూషిండి వెండి విగ్రహం, కాకా భూషిండి అన్నటువంటి వెండి విగ్రహాన్ని కూడా ఆమె బహుమానంగా ఇచ్చింది. దీనికి సంబంధించినటువంటిది రసీదు కూడా ఇవ్వమని చాలాసార్లు పలుమార్లు కూడా నేను చంపతిరాయ్ గారిని అడగడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా నాకు రసీదు ఇవ్వలేదు అంటూ కూడా ఏకంగా ఆమె ఇదే అంశాన్ని కూడా మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి ఘటనలు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నటువంటి నేపథ్యం ఒకవైపు. మరొక వైపు కేజ్రీవాల్ ఆమె ఇటు ఆప్ నేతకు సంబంధించినటువంటిది కీలకంగా అయోధ్యపై 2-3 రోజుల నుంచి కూడా కీలక వ్యాఖ్యలు చేస్తున్నటువంటిది. దేశంలో అతిపెద్ద స్కామ్ జరిగినటువంటి ప్లేస్ అయోధ్య అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో రేపు అయోధ్య రామ మందిరానికి వెళ్తున్నటువంటిది ఒకవైపు. దీనికి సంబంధించినటువంటిది కొంత ఉత్కంఠ పరిస్థితి. దాదాపు అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఈరోజు ఉదయం నుంచి కూడా అయోధ్య ఈ పరిసర ప్రాంతాల్లో కూడా కీలకంగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నటువంటిది. రేపు ఒకవైపు అక్కడ మా అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి నేతలు అటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలపై మధ్యలో కూడా కొంత ఎటువంటి గొడవలు జరగకుండా ముందస్తుగానే అక్కడ ఫోర్స్ని కూడా పెంచినటువంటిది. కానీ ప్రస్తుతానికి మాత్రము రేపు కేజ్రీవాల్ అయోధ్యకి వెళ్తున్నాడు అన్నటువంటిది ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి మీడియా అధికారికంగా ప్రకటించినది. ఉత్కంఠ రేపుతున్నటువంటి రేపు అయోధ్య రామ మందిరానికి ఇటు ఆప్ నేత తర్వాత ఒకవైపు సిట్కు సంబంధించినటువంటి విచారణ నిమిత్తం కూడా మరొకసారి ఈరోజు కీలకంగా కొంతమంది వ్యక్తులతో కూడా విచారణ చేపట్టాలి అన్నటువంటిది సిట్ ఒకవైపు మరొకసారి న్యాయ విచారణకు కూడా అయోధ్యకు కూడా వెళ్ళడం జరిగింది అన్నటువంటిది అధికారులు కూడా వెల్లడించడం జరిగింది. కానీ ఒక్కొక్క రోజు అంటే కొన్ని విధాలుగా కొత్త కోణాలు కూడా బయటకు వస్తున్నటువంటిది ప్రస్తుతం అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి అసలైన కథలు బయటకు వస్తున్నదని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.